Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. SBI Clerk Mains ప్రాక్టీస్ సెషన్స్. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ సెషన్స్లో భాగంగా మనం టాపిక్ వైజ్ అయితే చూస్తున్నాం కదా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. నేను చదువుతూ లైన్ బై లైన్ మీనింగ్ చెప్తూ ఉంటాను, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. ప్యాసేజ్ బేస్ చేసుకొని దీని నెక్స్ట్ ఎంసీక్యూస్ చేద్దాం. ఏ రీసెంట్ యునెస్కో రిపోర్ట్. సో యునెస్కో రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చిందంట. సో ఏంటి దేని గురించి అని చెప్పేసి అంటే లాంగ్వేజెస్ మ్యాటర్. చూద్దాం, అంటే లాంగ్వేజెస్ గురించి యునెస్కో ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాని గురించి చూద్దాం. గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. ఏంటి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటే బహుముఖ అని చెప్పేసి అంటాం కదా, అంటే చాలా లాంగ్వేజెస్లో మల్టీ ఎప్పుడు యూజ్ చేస్తాం, చాలా. సో మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ హైలైట్స్ ఏ మేజర్ ఎడ్యుకేషన్ ఛాలెంజ్. ఓకే, యునెస్కో రిపోర్ట్ దేని గురించి? యునెస్కో రిపోర్ట్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ హైలైట్స్ మేజర్ ఎడ్యుకేషన్ ఛాలెంజెస్. దాని గురించి యునెస్కో ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమిచ్చిందో చూద్దాం. 40% of the global population lacks access to education in a language they speak or understand. ఓకే, యునెస్కో రిపోర్ట్ ప్రకారం ఏంటి అని చెప్పేసి అంటే 40% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్గా 40% ఆఫ్ ద పీపుల్ సో ల్యాక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే వెనకబడి ఉన్నారు ఎడ్యుకేషన్లో. ఎందుకు అని చెప్పేసానంటే ఎవరైతే వాళ్ళు మాట్లాడే భాష దే స్పీక్ అండ్ అండర్స్టాండ్, అంటే ఎవరైతే వాళ్ళు మాట్లాడి అర్థం చేసుకునే భాషలో లేకపోవడం వల్ల చదువుకి వెనకబడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. లైక్ మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ అంతా ఇంగ్లీష్ అయిపోయింది అని చెప్పేసి అంటే సో వాళ్ళకి అది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. అంటే ఇంగ్లీష్ మీడియం ఓకే, బట్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే టీచింగ్ స్కిల్స్ అనేవి, టీచింగ్ స్టైల్ అనేది కొంచెం నేటివ్ లాంగ్వేజ్లో ఉంటే బెటర్ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో యునెస్కో ఏం రిపోర్ట్ ఇచ్చింది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్గా ఎంతమంది 40% ఆఫ్ ద పీపుల్, అంటే చిల్డ్రన్ అవ్వచ్చు లేకపోతే పీపుల్ అందరు గ్లోబల్గా పాపులేషన్ ఎంత ఎడ్యుకేషన్లో కొంచెం వెనకబడి ఉంది. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందకపోవడం వల్ల. ఇన్ సమ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఏంటి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి అంటే ఆఫ్రికన్ కంట్రీస్ అవ్వచ్చు, ఈవెన్ ఇండియా ఆల్సో మిడిల్ ఇన్కమ్ కంట్రీయే కదా. ఓకే, సో ఆఫ్రికన్ కంట్రీస్లో లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి కంట్రీస్లో దిస్ ఫిగర్ రైజెస్ టు 90%. గ్లోబల్ వైడ్గా చూసుకుంటే ఎంత 40% అంట, బట్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో సో ఎంత 90% ఆఫ్ ద పీపుల్ ఓకే ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థమయ్యే భాషలో టీచింగ్ లేకపోవడం వల్ల. ఎఫెక్టింగ్ అంటే అది ఫలితం చూపిస్తుందంట ఓవర్ 250 మిలియన్ లెర్నర్స్. ఎంతమంది? 250 మిలియన్ లెర్నర్స్కి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. దిస్ ఇష్యూ ఈజ్ పర్టికులర్లీ సివియర్ ఇన్ క్లాస్ రూమ్స్ అండ్ దట్ ఆర్ బికమ్ మోర్ డైవర్స్ డ్యూ టు మైగ్రేషన్ విత్ ఓవర్ 31 మిలియన్ displaced youth facing language barriers that hinder their learning. ఓకే, చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి మీనింగ్ చూద్దాం. సో దిస్ ఇష్యూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, అంటే ల్యాక్స్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది ఈజ్ పర్టికులర్లీ సివియర్. సో కొంచెం ఎక్కువగానే ఉందంట. ఎక్కడ? ఇన్ క్లాస్ రూమ్స్ దట్ ఆర్ బికమింగ్ మోర్ డైవర్స్ డ్యూ టు మైగ్రేషన్. అంటే ఇప్పుడు సంథింగ్ మైగ్రేషన్ అని చెప్పేసి అని అనుకో, అంటే ఒడిషా పీపుల్ ఉంటారు, ఒడిషా అండ్ బీహార్ సంథింగ్ తమిళనాడు వాళ్ళందరూ మైగ్రేట్ లేబర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయ్యారు అని చెప్పేసి అని అనుకుందాం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాళ్ళకి ఏంటి, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ తమిళ ఆర్ హిందీ సంథింగ్ వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఉంటుంది. సో సంథింగ్ వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కానీ అదే తెలుగు మీడియం స్కూల్స్లో జాయిన్ అయితే ఏంటి, వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. ఏంటి లాంగ్వేజ్ బ్యారియర్ అని చెప్పేసి అంటే భాష అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకు? వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ అది కాదు కాబట్టి. ఓవర్ 31 మిలియన్ డిస్ప్లేస్డ్ యూత్. ఓకే, సో చిన్నపిల్లలే కాదు, యూత్ కూడా. ఎందుకు అని చెప్పేసి అంటే మైగ్రేషన్ వల్ల. సో ఐదర్ ఏ కారణాల వల్ల అయినా ఉండొచ్చు. సో మైగ్రేషన్ వల్ల అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వలస వెళ్ళడం వల్ల. చిన్నపిల్లలే కాదు, డిస్ప్లేస్డ్ యూత్ కూడా లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే అడ్డంకిలు, అంటే లాంగ్వేజ్ అర్థం చేసుకోవడంలో అడ్డంకి ఎదుర్కొంటున్నారంట. సో దట్ హిండర్ దేర్ లెర్నింగ్. సో అది దేన్ని ఆప్ చేస్తుంది అంటే హిండర్ అని చెప్పేసి అంటే అబ్స్ట్రక్ట్ చేస్తుంది దేంట్లో? లెర్నింగ్ చేయడంలో. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చిన్నపిల్లల్లోనే కాదు, యూత్లో కూడా హిండర్ చేస్తుంది, అంటే అబ్స్ట్రక్ట్ చేస్తుంది వాళ్ళ యొక్క లెర్నింగ్ని అని. వెన్ స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ది స్ట్రగల్ విత్ కాంప్రిహెన్షన్. సో కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? చదివి అర్థం చేసుకోవడం అని చెప్పేసి అర్థం. కాంప్రిహెన్షన్, ఎంగేజ్మెంట్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఇది చూద్దాం. వెన్ స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్
ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అంటే వాళ్ళకి ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో లేకపోతే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. సో, అది అర్థం చేసుకోవడం రాలేదు అని చెప్పేసనంటే సో, దే స్ట్రగుల్ విత్. సో, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఏంటి అని చెప్పేసంటే కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదన్నా చదివి అర్థం చేసుకోవడాన్ని మనం కాంప్రిహెన్షన్ అని చెప్పేసంటాం. కాంప్రిహెన్షన్, ఎంగేజ్‌మెంట్ అండ్ అకాడమిక్ పెర్ఫార్మన్స్‌లో కూడా వాళ్ళు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. This often results in lower literacy levels and higher dropout rates, further widening educational inequalities. సో, ఇలా ఉండడం వల్ల సో, మనకి దీని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? లోవర్ లిటరసీ రేట్. ఓకే. లిటరసీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలానే హయ్యర్ డ్రాపౌట్స్. సో, అర్థం కావట్లేదు స్కూల్‌లో కానీ, కాలేజ్‌లో కానీ చెప్పింది అర్థం అవ్వలేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా స్కూల్‌కి వెళ్ళడానికి? సో, ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, ఇట్ లీడ్స్ టు ఏంటి? డ్రాపౌట్ రేట్ పెరగడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్ వైడనింగ్. సో, ఎడ్యుకేషనల్ ఇన్‌ఈక్వాలిటీస్ అందువల్ల వాళ్ళకంటే సరైన అర్థం చేసుకునే లాంగ్వేజ్‌లో ఎడ్యుకేషన్ దొరకకపోవడం వల్ల ఎడ్యుకేషనల్ ఇన్‌ఈక్వాలిటీస్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయంట. Research has consistently shown that early education in one's native language strengthens cognitive development. అంటే ఏంటి అని చెప్పేసంటే రీసెర్చ్ హ్యాస్ కన్సిస్టెంట్‌లీ షోన్ దట్. అంటే రీసెర్చర్స్ కొంతమంది చెప్తూనే ఉన్నారు. ఏమని చెప్తున్నారు అని చెప్పేసంటే వన్స్ వన్స్ నేటివ్ లాంగ్వేజ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి నేటివ్ లాంగ్వేజ్ ఉంటది కదా! నేటివ్ లాంగ్వేజ్ ఏమిస్తుంది? దేన్ని స్ట్రెంథెన్ చేస్తుంది అని చెప్పేసంటే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. ఏంటి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అని చెప్పేసంటే మైండ్ ఓవరాల్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి అంటాం కదా! సో, తెలివితేటలు గాని అవి అవి కొంచెం స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయంట. ఏంటి నేటివ్ లాంగ్వేజ్‌లో ఎడ్యుకేషన్ అనేది. అండ్ ఇంప్రూవ్స్ లెర్నింగ్ అవుట్‌కమ్స్. ఓకే. అంటే నేటివ్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరి నేటివ్ లాంగ్వేజ్‌లో మనం ఎడ్యుకేషన్ అందించడం వల్ల వాళ్ళకి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా లెర్నింగ్ అవుట్‌కమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. చిల్డ్రన్ హూ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ దేర్ మదర్ టంగ్ అక్వైర్ లిటరసీ స్కిల్స్ మోర్ ఎఫెక్టివ్‌లీ అండ్ ట్రాన్సిషన్ మోర్ స్మూత్‌లీ టు అడిషనల్ లాంగ్వేజెస్. ఓకే. సో, చిల్డ్రన్. సో, ఇక్కడ వాళ్ళు ఓన్లీ నేటివ్ లాంగ్వేజ్‌లోనే చెప్పండి అని చెప్పట్లే. ఇక్కడ సర్వేయర్స్ అండ్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అని చెప్పేసనంటే చిల్డ్రన్స్. సో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ టంగ్. ఓకే. మదర్ టంగ్‌లో చదువు బాగా నేర్చుకుంటారో వాళ్ళకి వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో కూడా చాలా స్మూత్‌గా అంటే చాలా ఫాస్ట్‌గా అండ్ స్మూత్‌గా నేర్చుకోవడానికి వాళ్ళకది ఉపయోగపడుతుందంట. డిస్పైట్ దీస్ అడ్వాంటేజెస్ అంటే చాలానే అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెనీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కంటిన్యూ టు రిలై ఆన్ డామినెంట్ లాంగ్వేజెస్ సచ్ యాస్ ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఆర్ స్పానిష్. లీవింగ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్ ఎ డిసడ్వాంటేజ్. ఓకే. సో, డిస్పైట్ దీస్ అడ్వాంటేజెస్ అంటే దీనివల్ల పట్టించుకోకుండా సో, మెనీ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఏంటి? సో, రిలై ఆన్ అంటే మీనింగ్ అంటే డిపెండ్ ఆన్. సో, దేని మీద డిపెండ్ అవుతున్నాయి? డామినెంట్ లాంగ్వేజెస్. ఏంటి డామినెంట్ లాంగ్వేజెస్ అని చెప్పేసంటే నార్మల్‌గా మనకి మదర్ టంగ్ ఉంటుంది. మదర్ టంగ్ కాకుండా ఇప్పుడు మనకి ఫ్రెంచ్‌లో క్లాసెస్ చెప్పారనుకో, లైక్ ఇప్పుడు మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫ్రెంచ్‌లో క్లాసెస్ చెప్తే మనకేమన్నా అర్థమవుతుందా? అర్థమవ్వదు కదా! సేమ్ థింగ్ అలానే చాలా ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఏంటి అని చెప్పేసంటే ఓహ్, డామినెంట్ లాంగ్వేజెస్‌లో చెప్పడానికి ప్రిఫర్ చేస్తున్నారంట. సో, అలా ప్రిఫర్ చేయడం వల్ల స్టూడెంట్స్‌కేంటి వాళ్ళకి వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్‌ని లేకపోతే అర్థం చేసుకునే దాన్ని అబ్‌స్ట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేసని అంటున్నారు రీసెర్చర్స్. Several factors contribute to this situation, including a shortage of trained teachers proficient in both the home and second languages. ఓకే. సో, ఇలా చెప్పడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. సో, అందులో మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసనంటే ఆహ్, ఎవరైతే ఇంగ్లీష్‌లో అంటే లైక్ హోమ్ లాంగ్వేజ్‌లో అండ్ సెకండ్ లాంగ్వేజ్‌లో సేమ్ అంటే ఈక్వల్లీ ప్రొఫిషియంట్ ఉండే టీచర్స్ ఎవరు దొరకట్లేదంట. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నామనుకో తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్. సో, బోత్ లాంగ్వేజెస్‌లో ప్రొఫిషియంట్‌గా ఉండేవాళ్ళు ఎవరు దొరకట్లేదు. దానివల్ల వాళ్ళు తెలుగు టు ఇంగ్లీష్ గాని, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడానికి అంత కష్టమవుతుంది అని చెప్పేసనన్నారు. ఏ ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ నేటివ్ లాంగ్వేజెస్. ఓకే. టీచర్స్ అయితే దొరకట్లేదు. సో, ఏమేమి ఫ్యాక్టర్స్ ఇదేంటి ఇక్కడ మనకి నేటివ్ లాంగ్వేజ్‌లో లెర్నింగ్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసంటే చాలానే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో కొన్ని చెప్తున్నారు. ఏంటి అని చెప్పేసనంటే బోత్ లాంగ్వేజెస్‌లో ప్రొఫిషియంట్ ఉన్న టీచర్స్ దొరకట్లేదు. అదేవిధంగా నేటివ్ లాంగ్వేజ్‌లో సరైన మెటీరియల్స్ దొరకట్లేదంట. లెర్నింగ్ మెటీరియల్స్ గాని, బుక్స్, రిసోర్సెస్ అట్లాంటియేం దొరకట్లేదంట. అలానే రెసిస్టెన్స్ ఫ్రమ్ కమ్యూనిటీస్ దట్ పర్సీవ్ డామినెంట్ లాంగ్వేజెస్ యాస్ ఆఫర్ బెటర్ కెరియర్ ప్రాస్పెక్ట్స్. అంటే సో, టీచర్స్ దొరకట్లేదు. బోత్ లాంగ్వేజెస్‌లో ప్రొఫిషియంట్‌గా ఉన్నవాళ్ళు. అదేవిధంగా బుక్స్ అయితే దొరకట్లేదు. అలానే ఎవరైతే పీపుల్ ఉన్నారో అంటే పేరెంట్స్ గాని, లేకపోతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసనంటే, మన నేటివ్ లాంగ్వేజ్‌లో కాకుండా ఈ డామినెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! సో, సెకండ్ లాంగ్వేజెస్ లైక్ డామినెంట్ లాంగ్వేజెస్‌లో
ఉండడం వల్ల బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారంట. Additionally, many governments have not implemented clear policies to support multilingual education, further limiting access to inclusive learning. సో దీంతో పాటు చాలానే గవర్నమెంట్స్ ఏంటి మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ అవేం తీసుకురావట్లేదంట. అందుకని చెప్పేసి ఇంక్లూజివ్ లెర్నింగ్ అనేది చాలా లిమిట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఉంది ప్యాసేజ్ అయిపోలే. టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్ అంటే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మనకి ఏం కావాలి అని చెప్పేసి చెప్తున్నారు యునెస్కో. చూద్దాం. టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్ యునెస్కో రికమెండ్స్ ట్రైనింగ్ టీచర్స్ టు బీ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ హోమ్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్. ఓకే, ఏమంటున్నారంటే యునెస్కో ఏం రికమెండేషన్స్ ఇచ్చింది అంటే ఏంటి, మనకి ఫస్ట్ యునెస్కో ఒక ప్రాబ్లంతో బయటకు వచ్చింది. ఏంటా ప్రాబ్లం? 40% గ్లోబల్ వైడ్గా చూస్తే 40% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. రికమెండేషన్స్ చెప్పిన తర్వాత ఓవరాల్ ప్యాసేజ్ మీనింగ్ ఏంటో చెప్తా. రికమెండ్ చేసిందంట ఏంటి, ట్రైనింగ్ టీచర్స్ టు బి ప్రొఫెషన్స్ అంటే ఏంటి, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఎలా? బోత్ హోమ్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ అయ్యేలాగా. అదేవిధంగా డిప్లాయింగ్ ఎడ్యుకేటర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్లూయెన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎన్ష్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఫాలోస్ linguistically inclusive teaching methods. These measures can help create an education system that support all learners regardless of their linguistic background. The report released to the mark of 25th anniversary of International Mother Language Day. ఓకే, ఈ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేసింది యునెస్కో? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఉంది కదా. ఎస్పెషల్లీ ఎన్నోది 25th యానివర్సరీ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఉంది కదా, ఆ రోజైతే ఈ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. రీఇన్ఫోర్సెస్ the importance of multilingual education in promoting learning and inclusion. By investing in mother tongue based education, countries can bridge learning gaps, foster cognitive development and preserve linguistic and cultural diversity. Okay, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరు ప్రమోట్ చేయాలి? గవర్నమెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది. మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఏమేమి పొందొచ్చు అంటే మనం కంట్రీస్ కెన్ బ్రిడ్జ్ లెర్నింగ్ గ్యాప్స్ అంటే లెర్నింగ్ గ్యాప్స్ని కొంచెం తగ్గించవచ్చు. ఫోస్టర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ హోల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం కదా. ఓవరాల్ డెవలప్మెంట్ని పొందొచ్చు. అదేవిధంగా లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీని కూడా మనం పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఓవరాల్ ప్యాసేజ్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఓవరాల్ ప్యాసేజ్ దేని గురించి అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ గురించి. యునెస్కో 25th యానివర్సరీ రోజు ఏంటిది, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే రోజు అయితే ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఏంటా రిపోర్ట్ అంటే అకార్డింగ్ టు దట్ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి అంటే 40% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్కి కొంచెం దూరంగా ఉంటున్నారు. ఇది నార్మల్ గ్లోబల్ వైడ్గా చూస్తే, బట్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో చూస్తే ఈ ఫిగర్ అయితే 90% ఉంది. ఎందుకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అని చెప్పేసి అంటే ఏదైతే మదర్ టంగ్లో మదర్ టంగ్లో వాళ్ళకి టీచింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళైతే ఎడ్యుకేషన్కి కొంచెం దూరంగా ఉన్నారు. అలా దూరంగా ఉండడం వల్ల ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. రీసెర్చర్స్ కొంతమంది ఏం చెప్పారు అని చెప్పేసి అంటే మదర్ టంగ్ మనకి నేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, నేటివ్ లాంగ్వేజ్లో మనం టీచ్ చేయడం వల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే మంచిగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఏవైతే డామినెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయో లైక్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ నేటివ్ లాంగ్వేజ్లో టీచ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్స్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఏంటి అని చెప్పేసి అంటే బోత్ నేటివ్ అండ్ డామినెంట్ లాంగ్వేజెస్లో ప్రొఫిషియంట్గా ఉన్న టీచర్స్ ఎవరు దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా మదర్ టంగ్లో టీచ్ చేసే దాన్ని గవర్నమెంట్స్ కానీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ ఏంటది ఎంకరేజ్ చేసే విధంగా పాలసీస్ అలాంటివి ఏం లేవు. అదేవిధంగా పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటే మదర్ టంగ్ కన్నా ఏదైతే డామినెంట్ లాంగ్వేజెస్లో నేర్చుకోవడం వల్ల కెరీర్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉన్నాయి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. వీటిలన్నిటికి కొన్ని రికమెండేషన్ చేసింది యునెస్కో. ఏంటి అని చెప్పేసి అంటే టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఏ విధంగా
మదర్ టంగ్‌లో అంటే నేటివ్ లాంగ్వేజ్‌లో ఎట్ ద సేమ్ టైమ్ డామినెంట్ లాంగ్వేజెస్‌లో కూడా ప్రొఫిషియంట్‌గా ఉండేలాగా టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసని అంటున్నారు. అదేవిధంగా మదర్ టంగ్ మనకి ఉంటుంది కదా! గవర్నమెంట్ కొన్ని పాలిసీస్ చేసి మదర్ టంగ్ అండ్ ఇవి మదర్ టంగ్‌లో కూడా టీచింగ్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలా అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఈ రికమెండేషన్స్‌ని బేస్ చేసుకొని అంటే మదర్ టంగ్‌లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలు అవన్నీ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి అని చెప్పేసి యునెస్కో అయితే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏ రోజు 25th యానివర్సరీ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే రోజు. ఓకే. ఓవరాల్ ప్యాసేజ్ యొక్క ఓవర్‌లుక్ అయితే ఇది. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. అకార్డింగ్ టు యునెస్కో రిపోర్ట్ అంటే యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది కదా! వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ లాక్స్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఇన్ ఎ లాంగ్వేజ్ దే అండర్‌స్టాండ్. అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ దే అండర్‌స్టాండ్ ఏంటి? సో, ఎవరైనా గానీ పిల్లలైనా గానీ, పెద్దలైనా గానీ సో, ఏ లాంగ్వేజ్‌లో బెటర్ అర్థం చేసుకుంటారు? వాళ్ళ మదర్ లాంగ్వేజ్ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే దాంట్లోనే కదా ఈజీగా అర్థం చేసుకోగలరు. సో, గ్లోబల్ వైడ్‌గా ఎంత పర్సెంటేజ్ అని చెప్పారు? సో, 40% ప్యాసేజ్‌లో మెన్షన్ చేశారుగా. నెక్స్ట్ what is one of the primary consequences of students being unable to learn in their mother language ఏంటి ప్రైమరీ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే స్టూడెంట్స్ బీయింగ్ అనేబుల్ టు లెర్న్ ఇన్ దేర్ మదర్ లాంగ్వేజ్ అంటే వాళ్ళ మదర్ టంగ్ ఉంది కదా దాంట్లో నేర్చుకోకపోవడం వల్ల ప్రైమరీ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఏంటది? రెడ్యూస్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంటే కదా. సో, అంటే మదర్ టంగ్‌లో నేర్చుకుంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే చాలా బాగా ఉంటుంది అని చెప్పేసనన్నారు. సో, మదర్ టంగ్‌లో నేర్చుకోకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసనన్నారు. ఏంటి దాని యొక్క కాన్సిక్వెన్సెస్? రెడ్యూస్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంటేగా. ప్యాసేజ్‌లో అదే మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. In in some low and middle income countries, the percentage of students without access to education in their native language rises to నార్మల్‌గా గ్లోబల్ వైడ్‌గా అయితే ఎంత 40%. బట్ లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌లో అయితే ఎంత పర్సెంటేజ్ 90% మెన్షన్ చేశారుగా ప్యాసేజ్‌లో. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ద ల్యాక్ ఆఫ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. సో, ఏమేం ఫ్యాక్టర్స్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్ చేసేవి అంటే లేకపోవడానికి కాంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి? సో, చూద్దాం. కమ్యూనిటీ ప్రిఫరెన్స్ ఫర్ డామినెంట్ లాంగ్వేజెస్. సో, ఇక్కడ కమ్యూనిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అంటే పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ గానీ, లేకపోతే సొసైటీ వీళ్ళందరూ ఎలాంటి లాంగ్వేజెస్‌ని ప్రిఫర్ చేస్తున్నారు? సో, మదర్ టంగ్‌లో టీచింగ్ అని చెప్పేసి అంటే వాళ్ళేమి అంతగా ప్రిఫర్ చేయట్లేదు. సో, దానికన్నా బెటర్ ఏంటి అని చెప్పేసి అంటే డామినెంట్ లాంగ్వేజెస్ వల్ల సో, కెరియర్ ఆపర్చునిటీస్ చాలానే ఉంటాయి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ సొసైటీ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు. సో, ఇక్కడనమాట. సో, కమ్యూనిటీ ప్రిఫరెన్స్ ఫర్ డామినెంట్ లాంగ్వేజెస్ ఇది కరెక్టే. అందుకే అంటే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనకి నేటివ్ లాంగ్వేజ్‌లో మనకి అదే అంతగా సక్సెస్ రేట్ లేదు అని చెప్పేసనన్నారు. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ హోమ్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్. అది కూడా ఒక రీజన్ చెప్పారు కదా. సో, ఏంటి టీచర్స్ అంటే ఏదైతే హోమ్ లాంగ్వేజ్ అంటే నేటివ్ లాంగ్వేజ్ అదేవిధంగా డామినెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండిట్లో ఈక్వల్లీ ప్రొఫిషియంట్‌గా ఉన్న టీచర్స్ అయితే దొరకట్లేదు అని చెప్పేసనన్నారు. ఐ మీన్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసన్నారు. ఇది కరెక్టే. ఓకే. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ నేటివ్ లాంగ్వేజెస్ హై లిటరసీ రేట్ అమాంగ్ నేటివ్ లాంగ్వేజ్ స్పీకర్స్. సో, డి అయితే కానే కాదు. సో, ఇక్కడేంటిది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ నేటివ్ లాంగ్వేజెస్ ఉందా? సో, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ నేటివ్ లాంగ్వేజెస్‌లో ఉంటే గనుక అంటే ఏదైనా అవ్వచ్చు. రిసోర్సెస్ బుక్స్ అవ్వచ్చు, మెటీరియల్, స్టడీ మెటీరియల్, లెర్నింగ్ మెటీరియల్స్ ఇదంతా చక్కగా దొరికితే వాళ్ళు చదువుకోవడానికి కదా ప్రిఫర్ చేస్తారు. సో, ఉందా మనకి అవైలబిలిటీ అయితే చాలా తక్కువుంది. మాక్సిమం అన్‌అవైలబుల్‌గానే ఉంది అని చెప్పేసనన్నారు. సో, సి అండ్ డి రాంగ్. ఏ అండ్ బి కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ డస్ యునెస్కో రిపోర్ట్ సజెస్ట్ రిగార్డింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషనల్ పాలిసీస్. సో, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పాలిసీస్‌కి యునెస్కో కొన్ని రికమెండేషన్స్ అయితే చేసింది. ఏంటా రికమెండేషన్స్ అని చెప్పేసనన్నారు చూద్దాం. ఎలిమినేట్ ద యూజ్ ఆఫ్ డామినెంట్ లాంగ్వేజెస్. అసలు ఇది సజెస్ట్ అయితే చేయలేదు. కావాలంటే వాళ్ళ టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసనంది గానీ, సో, డామినెంట్ లాంగ్వేజెస్‌ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్పలేదు. ఇంప్లిమెంటింగ్ లింగ్విస్టికల్లీ ఇంక్లూజివ్ ఆహ్, టీచింగ్ మెథడ్స్ అని చెప్పేసన్నారు. ఇది కూడా సజెస్ట్ చేశారు రికమెండేషన్స్. ట్రైనింగ్ టీచర్స్ టు బి ప్రొఫిషియంట్
ఇన్ బోత్ హోమ్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్. సెకండ్ లాంగ్వేజెస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ డామినెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నారో సో దానికి టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసన్నారు. ఇది కూడా ఇచ్చారు. ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఇన్ క్లాస్ రూమ్స్. ఇది అసలు వాళ్ళు రికమెండ్ చేయలేదు. వాళ్ళకి కావాల్సింది మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. అంటే ఏంటి? అంటే చాలా లాంగ్వేజెస్‌లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి కావాల్సింది. అదేగా సజెస్ట్ చేశారు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ బి అండ్ సి. సో, బి అండ్ సి కరెక్ట్. ఏ, సి, డి ఇవన్నీ రాంగ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ స్టేట్మెంట్ ఈస్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్ వన్స్ నేటివ్ లాంగ్వేజ్. ఓకే. మనకి ఏంటి అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెన్స్. అంటే ఏంటి? ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది అంటే దేంట్లో? నేటివ్ లాంగ్వేజ్‌లో. అంటే మన మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్‌లో టీచింగ్ ఇవ్వడం వల్ల ద ఇంపా ఇవ్వడం వల్ల మనకి వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పేసని అడిగారు. సో, ఏంటది? సో, ఇట్ ఎన్హాన్సెస్ మెమరీ రిటెన్షన్. అసలు ఇది మెమరీ రిటెన్షన్ గురించి అసలు దేనికి చెప్పే లేదు. నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ ఎ స్మూతర్ ట్రాన్సిషన్ టు లెర్నింగ్ అడిషనల్ లాంగ్వేజెస్. ఓకే. ఇదే కదా మెన్షన్ చేశారు. అంటే ఏంటి అని చెప్పేసంటే ఇఫ్ యూ ఆర్ ఎ పర్ఫెక్ట్ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ యువర్ మదర్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ అంటే ఏ పర్సన్ అయినా అవ్వచ్చు. ఐదర్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఎవరైతే మదర్ లాంగ్వేజ్‌లో, మదర్ టంగ్‌లో ప్రొఫిషియంట్‌గా ఉంటారో వాళ్ళకి వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా ఈజీగా అవుతుందంట అని చెప్పేసని అంటున్నారు యునెస్కో. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ వాస్ ద అకేషన్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ యునెస్కో ఎందుకు ఏ అకేషన్‌ని బేస్ చేసుకొని మనకి రిలీజ్ చేస్తుంది? మదర్ లాంగ్వేజ్ డే కదా! సో, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఎస్పెషల్లీ ఎన్నో యానివర్సరీ? 25థ్ యానివర్సరీ. పాసేజ్‌లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఈజీ క్వెషన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ఛాలెంజ్ మెన్షన్డ్ ఇన్ ద రిపోర్ట్ రిగార్డింగ్ లింగ్వల్ ఎడ్యుకేషన్. ఓకే. ఏది కాదు అని చెప్పేసని అడిగారు. అంటే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఉంది కదా! దాంట్లో మనం అంటే ప్యాసేజ్‌లో మెన్షన్ చేసినవి కానిది ఏంటి అని అడిగారు. షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ టీచర్స్ ఇదుంది. సో, కాబట్టి ఇది కరెక్టే. షార్టేజ్ ఉంది కదా! ట్రైన్డ్ టీచర్స్. అంటే ఏంటి? బోత్ మదర్ లాంగ్వేజ్‌లో అండ్ సెకండ్ లాంగ్వేజ్‌లో కూడా ఈక్వల్లీ ప్రొఫిషియంట్‌గా ఉన్న టీచర్స్ అయితే దొరకట్లేదు. ఓకే. ఇది ఉంది. ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇది కూడా ఉంది. సో, మనకేంటి లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి దొరుకుతున్నాయా? దొరకట్లేదు కదా! అది మెన్షన్ చేశారు. కమ్యూనిటీ రెసిస్టెన్స్ టు డామినెంట్ లాంగ్వేజెస్. సో, ఇది కూడా ఉంది కదా! కమ్యూనిటీ రెసిస్టెన్స్ టు డామినెంట్ లాంగ్వేజెస్. పీపుల్ గాని, చుట్టుపక్కల సొసైటీ వీళ్ళేంటి ఉన్నారు కదా! డామినెంట్ లాంగ్వేజెస్ ఇది మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఓవర్ బర్డెన్స్ ఆఫ్ మల్టీలింగ్వల్ స్కూల్స్. ఇది మనకి అసలు మెన్షన్ చేయలేదుగా. సో, ఆన్సర్ ఏమవుతుంది? సో, ఇవన్నీ మనకి ప్యాసేజ్‌లో మెన్షన్ చేసినవి. సో, నాట్ ఎ ఛాలెంజ్ అని చెప్పేసని అన్నాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఇక్కడ ఎరేజ్ చేస్తాను. మీకు క్లియర్‌గా, ఈజీగా అర్థమవుతుంది. సో, ఇవన్నీ మెన్షన్ చేశారు మనకి ప్యాసేజ్‌లో. సో, మెన్షన్ చేయలేనిది ఏది అని చెప్పేసనంటే ఓన్లీ ఇదే. ఓవర్ బర్డెన్స్. ఓవర్ బర్డెనెన్సే కదా! ఓకే. ఓవర్ అబండెన్స్ ఆఫ్ మల్టీలింగ్వల్ స్కూల్స్. ఓకే. మనకి మల్టీలింగ్వల్ స్కూల్స్ అనేవి ఎక్కువున్నాయా? లేవుగా. అదే మెన్షన్ చేశారు. ఛాలెంజెస్ ఏంటి అని చెప్పేసనంటే. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికమెండేషన్స్ డస్ యునెస్కో ప్రపోజ్ ఫర్ ఇంప్రూవింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్? సో, కొన్ని రికమెండేషన్స్ అయితే చేసింది కదా! ఆ రికమెండేషన్స్ ఏంటి అని చెప్పేసన్నారు. చూద్దాం. డిప్లాయింగ్ టీచర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్లూయెన్సీ ఇన్ ఇన్‌స్ట్రక్షనల్ లాంగ్వేజెస్. ఇది మెన్షన్ చేశారో లేదో చూద్దాం. ఎలిమినేటింగ్ ద యూజ్ ఆఫ్ డామినెంట్ లాంగ్వేజెస్ ఇన్ స్కూల్. అసలు ఎలిమినేటింగ్ గురించి మెన్షన్ చేయలేదు. సో, కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ రిస్ట్రిక్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓన్లీ. ఇది కూడా మెన్షన్ చేయలేదు. మేకింగ్ ఇంగ్లీష్ ఈస్ ద కంపల్సరీ మీడియం. కాదు కదా! యునెస్కో వాళ్ళు రిపోర్ట్ చేసింది మదర్ టంగ్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అంటే ఏంటి? బోత్. ఇప్పుడు లైక్ మన మదర్ టంగ్ తెలుగు అనుకో, తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో రెండిట్లో బోత్ ప్రొఫిషియంట్‌గా ఉండి పిల్లలకి సో, తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేలా ఉండండి. అలా తయారవ్వండి అని చెప్పేసే కదా చెప్పారు. సో, డి అవ్వదు. సో, బోత్ ఏ అండ్ బి. అసలు బి అవ్వలేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏం మిగిలింది? సో, ఈ కూడా అవ్వదు. సో, ఫైనల్‌గా ఏంటది? సో, ఆన్సర్ ఏ. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పాలసీస్?
సో, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషనల్ పాలిసీస్‌ని ప్రవేశపెట్టడం వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసని అడిగారు. సో, ఏంటవి కల్చరల్ డైవర్సిటీ అయితే ఉంటుంది అని చెప్పేసన్నాడు కదా! లెర్నింగ్ అండ్ కల్చరల్ డైవర్సిటీ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి యునెస్కో వాళ్ళు సజెస్ట్ చేశారు. సో, కాబట్టి ఏంటి మనకి ఆన్సర్? గ్రేటర్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్. నెక్స్ట్ ప్యాసేజ్ అయితే చూద్దాం. లైన్ బై లైన్ చదువుతాను. మీనింగ్ చెప్తుంటాను. నా వెనకాల ఫాలో అవ్వండి. ద డిప్లొమాటిక్ encounter between US President Donald Trump and Ukrainian President Vladimir Zelensky at the White House was unprecedented in modern diplomacy. ఓకే, ఇక్కడ ఏంటి అని చెప్పాసనంటే యుఎస్ ప్రెసిడెంట్ రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ అండ్ వ్లాదిమిర్ జెలెన్స్కీ మీటింగ్ అయ్యారు కదా, ఎక్కడ అని చెప్పాసంటే వైట్ హౌస్లో. దాని గురించి అయితే ఆర్టికల్ చూద్దాం. మిస్టర్ జెలెన్స్కీ విజిట్స్ ఇంటెండెడ్ ఫర్ డిస్కషన్స్ ఆన్ మినరల్ అండ్ మిస్టర్ ట్రంప్స్ పీస్ ప్లాన్. ఓకే, జెలెన్స్కీ అయితే విజిట్ చేశారు వైట్ హౌస్ని. దేనికి అని చెప్పేసి అంటే ఇంటెండెడ్ అంటే ఇంటెన్షనల్లీ అని చెప్పేసి అంటారు కదా. సో, మాట్లాడడానికి, దేని గురించి మాట్లాడడానికి ఇంటెండెడ్ ఫర్ డిస్కషన్. దేని గురించి అంటే డిస్కషన్ మినరల్స్ అండ్ మిస్టర్ ట్రంప్స్ పీస్ ప్లాన్. మినరల్స్, ఏ మినరల్స్ గురించి అని చెప్పేసి అంటే ఉక్రెయిన్లో, ఏవైతే ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ గురించి, అదేవిధంగా ట్రంప్ యొక్క పీస్ ప్లాన్ గురించి. అంటే ఇప్పుడు మనకి రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా. సో, ఆ వార్ ఆపేసి పీస్ తెప్పిద్దాము అని చెప్పేసి టర్న్డ్ ఇంటూ ఏ హ్యూమిలియేటింగ్ అండ్ డిజాస్ట్రస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మీనింగ్ చెప్తా చూడండి. సో, ఏంటి అని చెప్పేసి అంటే వైట్ హౌస్లో ట్రంప్ అండ్ జెలెన్స్కీ మీట్ అయ్యారు అని చెప్పేసంట. సో, జెలెన్స్కీ గారు ఎందుకు వచ్చారు? సో, మినరల్స్ గురించి మాట్లాడదాము, అదేవిధంగా ఏంటది ఉక్రెయిన్లో పీస్ గురించి మాట్లాడదాము, పీస్ ప్లాన్ గురించి, దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. బట్ లేటర్ ఆన్ టర్న్డ్ ఇంటూ అంటే ఎలా మారిపోయింది అది? సో, హ్యూమిలియేటింగ్ అండ్ సో డిజాస్టర్ కింద మిగిలిపోయింది. హిస్ అపారెంట్ క్వశ్చనింగ్ ఆఫ్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ డిప్లొమాటిక్ అప్రోచ్ లెడ్ టు అన్ హీటెడ్ ఎక్స్చేంజ్. ఓకే, సో మనకి ప్రెసిడెంట్ ఎవరు? యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు? ట్రంప్ ఉన్నారు కదా. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జేడీ వ్యాన్స్. సో, ఈయన ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ అడగడం, అంటే జెలెన్స్కీ గారిని ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ అడగడం, ఇవంతా కలిపి ఏమైంది? హీటెడ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసనంటే ఒక హీటెడ్ డిబేట్ కింద మారిపోయిందంట. విత్ మిస్టర్ ట్రంప్ అక్యూజింగ్ ఉక్రెయిన్ ఆఫ్ బీయింగ్ అన్‌గ్రేట్‌ఫుల్. సో, మిస్టర్ ట్రంప్ ఏమని చెప్పేసనన్నారు అని చెప్పేసంటే, ఉక్రెయిన్‌కి మేము చాలా హెల్ప్ చేసాము. అంటే దానికి అసలు థాంక్‌ఫుల్‌గా లేకుండా అన్‌గ్రేట్‌ఫుల్‌గా ఉంది. సో, అంటే అన్‌థాంక్‌ఫుల్‌గా ఉంది అని చెప్పేసి ఆయనైతే స్టేట్మెంట్ ఇచ్చేసారు. The situation worsened. Mr. Trump warned that Ukraine must accept the deal he was negotiating with Russia or risk లాజింగ్ యూఎస్ మిలిటరీ సపోర్ట్. ఓకే, మిస్టర్ ట్రంప్ గారు ఏమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటే ఉక్రెయిన్‌కి నేను ఏదైతే డీల్ ఇచ్చానో దాన్ని యాక్సెప్ట్ చేయండి యుక్రెయిన్. లేదు అని చెప్పేసనంటే మీరు రిస్క్‌లో ఉన్నట్టే. ఎందుకు అని చెప్పేసనంటే రష్యాతో ఆల్రెడీ వార్‌లో ఉంది కదా. సో, మీరు రిస్క్‌లో ఉన్నట్టే. ఎందుకు అని చెప్పేసంటే నేను ఇచ్చిన డీల్‌కి మీరు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఖచ్చితంగా యూఎస్ మిలిటరీని ఉక్రెయిన్ బార్డర్ నుంచి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసని అన్నారు. దిస్ పోజ్డ్ ఏ సీరియస్ థ్రెట్ టు యుక్రెయిన్ విచ్ హాస్ బీన్ స్ట్రగ్లింగ్ టు కౌంటర్ రష్యా అడ్వాన్స్డ్ with Western aid. Mr. Trump's statements that Mr. Zelensky had disrespected America and should return when he is ready for peace indicated a breakdown in US-Ukraine relations. అంటే ఈ సిచ్యువేషన్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మీనింగ్ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏం జరిగింది? వైట్ హౌస్‌లో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ జెలెన్స్కీ ఇద్దరు మీట్ అయ్యారు. సో, దేని గురించి మాట్లాడడానికి? మినరల్స్ గురించి, అదేవిధంగా పీస్ గురించి మాట్లాడడానికి అయితే మీట్ అయ్యారు. బట్ అది ఒక డిజాస్టర్ కింద మిగిలిపోయింది. సో, డిజాస్టర్ కింద మిగిలిపోయేటప్పటికి ట్రంప్ ఏమని చెప్పేసనన్నారు అని చెప్పేసంటే, నేను ఏదైతే డీల్ ఇచ్చానో అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే నువ్వు ఇన్ ద సెన్స్ ఉక్రెయిన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదు అని చెప్పేసంటే ఉక్రెయిన్‌లో ఏదైతే మా యూఎస్ మిలిటరీ ఉందో దాన్ని మేము వెనక్కి తీసేసుకుంటాం. అంటే యూఎస్ నుంచి వచ్చే మిలిటరీ సపోర్ట్ అయితే మీకు ఆగిపోతుంది అని చెప్పేసనన్నారు. సో, ఇది మీకు అదేంటి సో, ట్రంప్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, సో, యూఎస్ అనేది యుక్రెయిన్‌కి చాలానే సాయం చేసింది. కానీ జెలెన్స్కీ గారు అమెరికాని డిస్‌రెస్పెక్ట్ చేశారు. అంటే అమెరికాకి థాంక్‌ఫుల్‌గా లేకుండా డిస్‌రెస్పెక్టివ్‌గా చూసారు. సో, ఆయనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడైతే అమెరికాని డిస్‌రెస్పెక్ట్ చేశారు. అదేవిధంగా ఆయనకి కావాల్సినప్పుడు పీస్ గురించి అంటే వెన్ హి ఈస్ రెడీ ఫర్ పీస్ నా దగ్గరికైతే వస్తారు అని చెప్పేసని అంటున్నారు ట్రంప్ గారు. దిస్ రిఫ్ట్ కమ్స్ ఎట్ ఏ క్రూషియల్ టైమ్ వెన్ ఉక్రెయిన్ నీడ్స్ స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సపోర్ట్. ద కంట్రీ హ్యాస్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ కాట్ ఇన్ ద పవర్ స్ట్రగల్ బిట్వీన్ రష్యా అండ్ నాటో. With the West supporting Kyiv ambitions to join military alliance.
డ్యూరింగ్ జో బైడెన్స్ ప్రెసిడెన్సీ. జో బైడెన్ ఎవరు? ట్రంప్ కన్నా ముందున్న ప్రెసిడెంట్ ఉన్నారు కదా యూఎస్‌కి. డ్యూరింగ్ జో బైడెన్స్ presidency, the US has pledged to support Ukraine for as long as it takes. ఓకే. అంటే ఈయన కన్నా ముందు, అంటే ట్రంప్ గారి కన్నా ముందున్న జో బైడెన్ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ అని చెప్పేసానంటే మీనింగ్ ఏంటంటే, ఉక్రెయిన్‌లో వార్ ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు మా సపోర్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసన్నారు. అంటే ఇండైరెక్ట్‌గా ఈయన ఏం చెప్తున్నారంటే, ట్రంప్ గారి వాదన ఏంటి అని చెప్పేసంటే, అంతకుముందు జో బైడెన్ గారు ఏం చెప్పారు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ అంటే ఏంటి, ఎంతకాలం జరిగితే అంతకాలం మేము సపోర్ట్ ఇస్తాము అని చెప్పేసనన్నారు. కానీ ట్రంప్ గారు వాదన ఏంటి అంటే, సో మేము అంతకాలం జరగనివ్వం. మీకంటూ ఒక సొల్యూషన్ ఇచ్చేస్తాము. అంటే మీ కంట్రీలో వీలైనంత త్వరగా పీస్ తీసుకొస్తాము అని చెప్పేసని అంటున్నారాయన. ప్రొవైడింగ్ వెపన్స్, ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ మిలిటరీ ట్రైనింగ్. సో ఏమేం ప్రొవైడ్ చేస్తారు అంటే, యుద్ధం ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు కూడా ఏమేం ప్రొవైడ్ చేస్తారు? వెపన్స్, ఫైనాన్షియల్ ఎయిడ్స్ అండ్ మిలిటరీ ట్రైనింగ్. ఇదంతా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జో బైడెన్ గారు చెప్పారు అని చెప్పేసన్నారు. బట్ ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, నేను అన్నాళ్ళు చేయను. కాకపోతే మీ కంప్లీట్ సొల్యూషన్ అంటే ఓవరాల్ సొల్యూషన్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి ట్రంప్ గారి వాదన. వైల్ దిస్ అసిస్టెన్స్, ఇక్కడ దిస్ అసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఈ అసిస్టెన్స్ అన్నీ అనమాట. అయితే వెపన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మిలిటరీ అయినా, లేకపోతే ఫైనాన్షియల్ ఎయిడ్ అయినా గానీ. ఎనేబుల్డ్ యుక్రెయిన్ టు మౌంట్ ఎన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. It did not provide a clear path to victory. The return of Mr. Trump, who had promised to end the war through negotiations with Russia, signals the end of Biden's approach. ఓకే. ఇదనమాట. సో, అంటే ఆయన ఏం చెప్పారు, ఎంతకాలం జరిగితే అంతకాలం నేను ఈ సపోర్ట్ అంతా ఇస్తాను అని చెప్పేసి జో బైడెన్ గారు చెప్పారు. బట్ ట్రంప్ గారు ఏంటి అని చెప్పేసంటే, నేను రష్యాతో నెగోషియేషన్స్ కొన్నైతే డీలింగ్ కుదుర్చుకుంటాను. సో, కాబట్టి దానివల్ల అందులో ఒక పార్ట్‌గా ఉక్రెయిన్‌తో వార్ కూడా స్టాప్ చేయడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ట్రంప్ గారు వాదిస్తున్నారు. ఆహ్, అన్‌లైక్ హిస్ ప్రిసీడర్స్ unlike his predecessor, Mr. Trump appears unwilling to provide long-term military assistance without a concrete solution. ఓకే. అలా అనమాట. సో, అంటే ప్రీడిసర్ అని చెప్పేసంటే, జో బైడెన్ గారేంటి, ఎంతకాలం జరిగితే అంతకాలం సహాయం అయితే అందిస్తాను అని చెప్పేసన్నారు కదా! దానికి విరుద్ధంగా ట్రంప్ గారు ఏం చెప్తున్నారు, సో, మేమేమి అంత లాంగ్ టర్మ్ మిలిటరీ అయితే ప్రొవైడ్ చేయము. కానీ దానికి బదులుగా ఒక మంచి సొల్యూషన్‌తో మీ ముందుకైతే వస్తాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారాయన. ఫాలోయింగ్ ద 10th ఓవల్ ఆఫీస్ మీటింగ్. ఓకే. ఓవల్ ఆఫీస్ ఇన్ ద సెన్స్ వైట్ హౌస్ అనమాట. సో, వైట్ హౌస్‌లో ఉండే ఒక క్యాబిన్ ఓవల్ ఆఫీస్. మిస్టర్ జెలెన్స్కీ ట్రావెల్ టు లండన్. సో, అంటే అది అయిపోయిన తర్వాత, అంటే వైట్ హౌస్‌లో మీటింగ్ అయిపోయిన తర్వాత జెలెన్స్కీ గారు ఎక్కడికి వెళ్లారు అని చెప్పేసనన్నారు. సో, లండన్‌కైతే వెళ్లారు. సో, ఓవల్ ఆఫీస్‌లో ఉన్న మీటింగ్ సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వలేదు కదా! ఒక గ్రేట్ డిజాస్టర్ కింద మిగిలిపోయింది. సో, మీడియా ముందే వాళ్ళిద్దరూ మాటలు అనుకున్నారు కదా! సో, తర్వాత ఎక్కడికి వెళ్లారు అని చెప్పేసంటే లండన్‌కి వెళ్లారు జెలెన్స్కీ గారు. where he was received by UK Prime Minister Keir Starmer. Mr. Starmer reiterated that Europe must take greater responsibility in assisting Ukraine, but also acknowledged that any European strategy would require strong US backing. ఓకే. సో, ఓవల్ ఆఫీస్‌లో మీటింగ్ అయిపోయిన వెంటనే జెలెన్స్కీ గారు ఎక్కడికి వెళ్లారు? లండన్‌కి వెళ్లారు. సో, లండన్‌కి వెళ్ళిన తర్వాత సో, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఆయన్ని? యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు రిసీవ్ అయితే చేసుకున్నారు. ఈయన కూడా ఉక్రెయిన్‌కి సపోర్ట్ అయితే ఇస్తారంట. బట్ ఈయన ఏమి చెప్పారు అని చెప్పేసనంటే, ఏదైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో యుక్రెయిన్‌కైతే సపోర్ట్ చేస్తాం మేము. బట్ అమెరికా సపోర్ట్ లేకుండా, బ్యాకింగ్ అని చెప్పేసనంటే సపోర్ట్ అనమాట. సో, అమెరికా యొక్క సపోర్ట్ లేకుండా ఉక్రెయిన్‌కి మాది 100% సపోర్ట్ అయితే మాకైతే రాదు అని చెప్పేసి ఈయన చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు స్టార్మర్ గారు. This underscores the importance of continued collaboration between Ukraine, Europe and US in addressing Russia's aggression. ఓకే. సో, ఈ స్టేట్మెంట్ బట్టి మనకేం తెలుస్తుంది అని చెప్పేసంటే, రిలేషన్‌షిప్స్ అయితే బావుండాలి. ఎవరికి మధ్య? ఉక్రెయిన్‌కి, యూరప్ అండ్ యూఎస్‌కి మధ్య. ఓకే. ఎందుకు అని చెప్పేసంటే, రష్యాని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా యుక్రెయిన్, యూరప్ అండ్ యూఎస్ వీళ్ళందరికీ మధ్యలో మంచి రిలేషన్స్ అయితే ఉండాలి. A shift in Washington's stance could alter the course of the conflict, impacting Ukraine's defense capabilities and Europe's security dynamics. If the US, which until recently was Ukraine's most powerful ally అని చెప్పేసనంటే ఫ్రెండ్ అని చెప్పేసంటాం కదా! ఫ్రెండ్ ఆర్ పార్ట్నర్. ఓకే. యూఎస్ ఎలా ఉంది? సో, మోస్ట్ పవర్‌ఫుల్ ఎల్లీ కింద ఉంది. అంటే ఫ్రెండ్ కింద ఉంది. సపోర్ట్ చేస్తుంది. ఎవరు? యూఎస్.
విత్‌డ్రాస్ ఇట్స్ సపోర్ట్. ఇట్స్ అంటే యూఎస్ సపోర్ట్. చేస్తే గనుక ఇట్ మే డ్యామేజ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాస్ ఎ గ్లోబల్ లీడర్. ఓకే. అంటే ఏంటి, ఉక్రెయిన్‌కి మోస్ట్ పవర్‌ఫుల్ ఎల్లీగా ఇప్పటివరకు ఎవరున్నారు? యూఎస్ అయితే ఉంది. సడెన్‌గా యూఎస్ యుక్రెయిన్ నుంచి సపోర్ట్‌ని విత్‌డ్రా చేస్తే సో ఎలా ఉంటుంది క్రెడిబిలిటీ, అంటే గ్లోబల్ లీడర్‌గా యూఎస్ యొక్క పేరు గాని దానికి కొంచెం డ్యామేజ్ అయితే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏ సడెన్ విత్‌డ్రాల్ కుడ్ లీవ్ ఉక్రెయిన్ వల్నరబుల్ అండ్ ఎంబోల్డెన్ రష్యా టు ప్రెస్ ఫర్దర్ మిలిటరీ గెయిన్స్. ఓకే. అంటే ఈ యూఎస్ సడన్‌గా విత్‌డ్రా చేస్తే దాని యొక్క మిలిటరీ సపోర్ట్ ఎవరికి, ఉక్రెయిన్ నుంచి సడన్‌గా విత్‌డ్రా చేస్తే ఉక్రెయిన్ కొంచెం వల్నరబుల్ పొజిషన్‌లోకెళ్ళిపోతుంది. సో దీన్ని అది ఎవరికి ప్లస్ అవుతుంది? రష్యాకి ప్లస్ అవుతుంది. Therefore, it is crucial that any final agreement between US and Russia take Ukraine's security concern into account. ఓకే. వాటెవర్ మే బి ద డెసిషన్, అంటే యూఎస్ ఏ డెసిషన్ అయినా తీసుకొని కానీ ఉక్రెయిన్ సెక్యూరిటీని కొంచెం కన్సర్న్‌లో పెట్టుకొని ఆ డెసిషన్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఏ వెల్ బ్యాలెన్స్డ్ డీల్ షుడ్ నాట్ ఓన్లీ ఎయిమ్ టు ఎండ్ ద వార్ బట్ ఆల్సో ఎన్ష్యూర్ లాస్టింగ్ పీస్ ఇన్ యూరప్, ప్రివెంటింగ్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్‌స్టెబిలిటీ ఇన్ ద రీజియన్. ఓకే. అంటే యూఎస్ ఏ చర్య అయినా సరే తీసుకొని సో తీసుకున్నప్పుడు దేనికి ఫేవర్‌గా ఉండాలి? ఉక్రెయిన్‌లో కొంచెం పీస్ అండ్ అలా ఉండేలాగా అయితే చర్యలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్ ఓవరాల్ ప్యాసేజ్ యొక్క మీనింగ్ అయితే చెప్తాను చూడండి. ఆహ్, జ వైట్ హౌస్‌లో జెలెన్స్కీ గారు అండ్ ట్రంప్ గారు అయితే మీట్ అయ్యారు. దేని గురించి సమ్ అండర్‌స్టాండింగ్, అంటే ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశారు జెలెన్స్కీ గారు. దానికి బదులుగా ఏంటి, ఉక్రెయిన్‌లో ఉండే మినరల్స్‌ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి యూజ్ చేసుకోండి అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ ఇదైతే పెద్ద డిజాస్టర్ కింద అయింది. ఆ తర్వాత జెలెన్స్కీ గారు అక్కడి నుంచి ఎక్కడికెళ్లారు? లండన్ వెళ్లారు. లండన్‌లో యూఎస్ ప్రైమ్ మినిస్టర్ ఆయన రిసీవ్ చేసుకున్నారు. సో, మా సపోర్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసనన్నారు గానీ, బట్ వితౌట్ యూఎస్ సపోర్ట్ యూరప్ అయితే మీకు అంతగా హెల్ప్ చేయలేదు అని చెప్పేసనన్నారు. ఇప్పుడు సడెన్‌గా గనుక యూఎస్ జెలెన్స్కీ గారి మీద కోప్పడి ఉక్రెయిన్ యొక్క మిలిటరీ సపోర్ట్ మొత్తం తీసేస్తే గ్లోబల్ లీడర్‌గా వాళ్ళకుండే పేరనేది కొంచెం అప్రతిష్ట పాలయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసంటున్నారు. యూఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ, ఉక్రెయిన్‌లో పీస్ సాధించే విధంగా ఉంటే అందరికీ మంచిది అని ఓవరాల్ ఆర్టికల్ యొక్క ఆహ్, మెయిన్ మెయిన్ ఐడియా. సో, ఈ ప్యాసేజ్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్ అయితే చూద్దాం. ద వర్డ్ రిఫ్ట్ ఇన్ ద ప్యాసేజ్ సిగ్నిఫికెన్స్, అంటే రిఫ్ట్ మీనింగ్ ఏంటి అని చెప్పేసనన్నారు. ప్యాసేజ్‌లో మెన్షన్ చేసిన దాని ప్రకారం రిఫ్ట్ అనే దానికి యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పేసని అడిగారు. సో, ఏంటి రిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ డీప్ అండ్ వైడనింగ్ డిసగ్రీమెంట్. ఓకే. రిఫ్ట్ అంటే ఏంటి? డిసగ్రీమెంట్. ఎలాంటిది? డిసగ్రీమెంటే అక్కడ జరిగింది. కానీ నార్మల్ క్యాన్సిల్ చేసుకోవడం కాదు. డీప్ అండ్ వైడనింగ్. ఓకే. కొంచెం డిసగ్రీమెంట్ అనేది కొంచెం డీప్‌గా ఉంది. అదే విధంగా పెద్దది కూడా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్, ద ఆథర్స్ టోన్ ఇన్ ద పాసేజ్ కెన్ బెస్ట్ బి డిస్క్రైబ్డ్ యాస్, ఏంటి అంటే మనం ఇప్పుడు ప్యాసేజ్ చదివాను కదా! ప్యాసేజ్ యొక్క టోన్ ఏంటి? సో, ఎవరికి? అకార్డింగ్ టు ఆథర్ అని చెప్పేసని అడిగారు. ఏంటది? క్రిటికల్ అండ్ కన్సర్న్డ్ కదా! ఎందుకు క్రిటికల్ అని చెప్పేసనంటే ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. అందుకని చెప్పేసి క్రిటికల్ అండ్ కన్సర్న్. కన్సర్న్ ఎందుకు అని చెప్పేసనంటే యూఎస్ యొక్క హెల్ప్ మనకు అవన్నీ కావాలి కదా! అందుకు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్, వై ఈజ్ ఉక్రెయిన్స్ సిట్యుయేషన్ డిస్క్రైబ్డ్ యాస్ ఎ డిజాస్ట్రస్. ఓకే. ప్యాసేజ్‌కి అకార్డింగ్‌గా ఉక్రెయిన్‌లో ఉన్న సిట్యుయేషన్ ఎందుకు డిజాస్టర్‌గా అయింది అని చెప్పేసన్నారు. ఎందుకు అని చెప్పేసంటే ఇట్ ఈస్ కాట్ బిట్వీన్ యూఎస్ అండ్ రష్యా నెగోషియేషన్స్. ఓకే. అంతే కదా! సో, యూఎస్ అండ్ రష్యా నెగోషియేషన్స్ మంచిగా ఉన్నాయనుకో, తద్వారా ట్రంప్ గారు ఏం చేయొచ్చు, ఉక్రెయిన్‌లో కొంచెం పీస్ సాధించడానికి హెల్ప్ ఉంటుంది. అందుకని చెప్పేసనన్నారు. నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు పాసేజ్ స్టాండ్స్ ఆఫ్ యుక్రెయిన్. సో, ఏవి స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు చూద్దాం. ద యూఎస్ హ్యాస్ ఆల్వేస్ ప్రొవైడెడ్ అన్‌వేవరింగ్ సపోర్ట్ టు ఉక్రెయిన్. సో, అంటే అన్‌వేవరింగ్ అని చెప్పేసి అంటే ఎటువంటి రాయితీ లేకుండా అంటే ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. లేదు కదా! యూఎస్ హ్యాస్ ఆల్వేస్ సపోర్ట్ అయితే లేదు కదా! నెక్స్ట్, ఉక్రెయిన్ ఈస్ కాట్ బిట్వీన్ పవర్‌ఫుల్ గ్లోబల్ ప్లేయర్స్ అని చెప్పేసి అన్నారు. చూద్దాం. ద ఎడిటోరియల్ సజెస్ట్ దట్ ఉక్రెయిన్ సరెండర్ టు రష్యా. అది మెన్షన్ చేసారా? చేయలేదా? సో, సరెండర్ టు రష్యా అని చెప్పేసి మెన్షన్ చేయలేదుగా. సో, ఇది కాదు. సో, 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద పాసేజ్ హైలైట్స్ కన్సర్న్స్ అబౌట్ ఉక్రెయిన్స్ ఫ్యూచర్ సెక్యూరిటీ. సో, దీని గురించయితే మనకి ఇచ్చిందా లేదా? అంటే ఉక్రెయిన్స్ ఫ్యూచర్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ పీస్ సాధించడం లేకపోతే సాధించడం గురించి ఇచ్చిందిగా. సో, కాబట్టి 4 కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ద యూఎస్ విత్‌డ్రావల్ ఫ్రమ్ ఉక్రెయిన్ కుడ్ ఇంపాక్ట్ ఇట్స్ గ్లోబల్ ఇన్‌ఫ్లూయెన్స్. ఇక్కడ ఇట్స్ అని చెప్పేసంటే యూఎస్. సో, గ్లోబల్ లీడర్‌గా దాని యొక్క పరువయితే కొంచెం తగ్గుతుంది అని చెప్పేసని అంటున్నారు. సో, ఇది కూడా కరెక్టేగా. సో, మనకి ఆన్సర్స్ ఏమవుతాయి? సో, 2, 4 అండ్ 5. సో, ఈ 3 ఆప్షన్సే కరెక్ట్. 3 అండ్ 1 అయితే రాంగ్ కదా! సో, 2, 4, 5 ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. What are the potential consequences of the US abandoning Ukraine as suggested in the passage? సో ప్యాసేజ్లో సజెస్ట్ చేసినట్టు యుఎస్ గనుక యుక్రెయిన్ వదిలేస్తే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇట్ కుడ్ వీకెన్స్ యుఎస్ రెప్యుటేషన్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్. అంటే ఇట్ అని చెప్పేసి అంటే విత్డ్రావల్ అనమాట. సో విత్డ్రావల్ చేసుకోవడం వల్ల సో గ్లోబల్ పవర్ కింద కొంచెం రెప్యుటేషన్ అనేది వాళ్ళకి యుఎస్కి తగ్గచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఇదే మెన్షన్ చేశారు కదా ప్యాసేజ్లో, కాబట్టి ఇది కరెక్టే. చెప్పేస్తా మిగతావి చూడండి అని చెప్పేసి చెప్తే సరిపోద్ది. లాస్ట్కి వెళ్ళిపోతాం చాలామంది. నెక్స్ట్ రష్యా కుడ్ గెయిన్ ద స్ట్రాంగర్ పొజిషన్ ఇన్ యూరప్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ప్యాసేజ్లో మెన్షన్ చేశారా లేదా, ఇది కూడా మెన్షన్ చేశారుగా. నెక్స్ట్ ఉక్రెయిన్ మైట్ బి ఫోర్స్డ్ ఇన్ టు అన్ అన్ఫేవరబుల్ పీస్ డీల్. ఓకే, ఇది కూడా మెన్షన్ చేశారుగా. ఓకే, 3 కూడా అవుతుంది. నెక్స్ట్ నాటో వుడ్ బికమ్ మోర్ పవర్ఫుల్, ఇది అసలు మెన్షన్ చేయలేదు ప్యాసేజ్లో, సో ఇది అవ్వదు. నెక్స్ట్ ద వార్ వుడ్ ఇమీడియట్లీ కమ్ టు ఎన్ ఎండ్. ద వార్ వుడ్ ఇమీడియట్లీ కమ్ టు ఎండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారా, చేయలేదుగా. సో కాబట్టి ఏంటిది, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, 3 and 4 లేవు, 1 and 3, 1, 2 and 3 ఉంది. సో కాబట్టి ఆన్సర్ 1, 2 and 3. ఈ ప్యాసేజ్ బేస్ చేసుకొని ఇంకో అదర్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ స్కోర్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేను దానికి ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ చూడండి అండ్ ఆన్సర్స్ కూడా కింద మెన్షన్ చేశాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజ్ చేశాను చూడండి ఒకసారి క్వశ్చన్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.